గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వేసేటువంటి సబ్సిడీ అమౌంట్, గ్యాస్ సబ్సిడీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, వృద్ధాప్య పింఛన్ అయితేనేమి, లేదనుకుంటే విద్యా దీవెన అయితేనేమి, ఇలా అకౌంట్లో వేసేటువంటి డబ్బులకి మనం ఒక్కోసారి మనది లింక్ అవ్వలేదు, లింక్ అయింది అని చెప్పేసి తెగ బాధపడుతూ ఉంటాం. లేదనుకుంటే రాజకీయ నాయకులు తొలగించారు అని చెప్పేసి అని అనుకుంటాం. లేదు వేరే పార్టీ వాళ్ళకి చెంది ఉంటే మనది లింక్ అవ్వదు అని చెప్పి ఒక భ్రమలో ఉంటారు. కాదండి, ఇదంతా ఒకటి ట్రాష్. మనమే మన అకౌంట్కి మనం లింక్ చేసుకునే విధానం మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. గూగుల్ క్రోమ్లో ఎన్పిసిఐ అనేటువంటి దాన్ని టైప్ చేసిన తర్వాత లాగిన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఎన్పిసిఐ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఒక ఆప్షన్ కనపడుతుంది, కస్టమర్ లేక కన్జ్యూమర్. ఈ కన్జ్యూమర్ అనే దాంట్లో బిఏఎస్ఈ అనే ఒక ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ మనకు ఓపెన్ అవుతాయి. ఇందులో మొట్టమొదట ఆధార్ కార్డు యొక్క ఇన్ఫర్మేషన్ టైప్ చేయమని ఉంటుంది. తర్వాత ఇది సీడింగా నాన్ సీడింగా అని చెప్పి ఉంటుంది. తర్వాత అంటే డీసీడింగ్ సీడింగ్ అనే ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ లిస్ట్ వస్తుంది. ఈ బ్యాంక్ లిస్ట్ అనేటువంటిది ఇక్కడ ఆల్రెడీ ప్రీఫిక్స్డ్గా నమోదైనటువంటి బ్యాంకుల్లో అయితేనే మాత్రమే మనం నమోదు చేసుకోగలం. లేదనుకుంటే లోకల్గా ఉన్నటువంటి బ్యాంకుల్లో ఉన్న వాటిని మనం నమోదు చేసుకోలేమన్నమాట. సో మనం వీటిల్లో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ బ్యాంకుల్లో మనకి అకౌంట్ ఉంటేనే మనం దీని ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. తర్వాత బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈ బ్యాంక్ ఇన్ఫర్మేషన్కి ముందు మీరు ఫ్రెష్ ఎనేబుల్డా కాదా, అంటే ఫ్రెష్ సీడింగా కాదా అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని నమోదు చేసుకోవాలి. తర్వాత అకౌంట్ నెంబరు, తర్వాత మన అదే అకౌంట్ నెంబర్ని మళ్ళీ మనం నమోదు చేసుకోవాలి. తర్వాత 2 ఆప్షన్స్ వస్తాయి. ఆ రెండింటి మీద మనం టిక్ కొట్టిన తర్వాత క్యాప్సికా, అంటే ఇది కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి వస్తుంది. ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అంటే క్యాప్సికా మనం కొట్టిన తర్వాత ప్రొసీడ్ అనే బటన్ నొక్కోవాలి. సో ఇదంతా మనం సెల్ ఫోన్ ద్వారానే మనం నమోదు చేసుకోవచ్చు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన అకౌంట్లో వేసే ప్రతి రూపాయికి మనం చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ మనం లేకపోతే ఐపీపీబీ అనే పోస్టల్ అకౌంట్ ద్వారా మనం నమోదు చేసుకొని మన ఎన్పిసిఐని యాక్టివేట్ చేసుకోవచ్చు.